Good afternoon, children. Sit down. కొత్తగా వచ్చిందా? ఏం బాబు, ఏం పేరు? ఎంపీ అంటే మధుప్రసాద్. ఓకే, మీ నాన్న పేరు? ఎంపీ అంటే మోహన్ ప్రసాద్. మీ ఇంట్లో అందరి పేర్లు ఎంపీయేనా? ఓకే, మీ ఊరు? అది కూడా ఎంపీయేనా? ఆగా నేను చెప్తాను సరే. ఎంపీ అంటే మచిలీపట్నం, మరి మర్దన్పల్లి. ఓకే, కూర్చో. మళ్ళీ ఎంపీ అయిందిరా? ఓ సాలిగా కూర్చో. మళ్ళీ ఏంటిరా? వెరీ గుడ్, సిడౌన్. ఎంపీరా? మైండ్ పంచర్ అయింది నీ మాటలు. బాగా అనుకున్నా. నెక్స్ట్ నిహారిక. నేను క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్పాలి. నిహారిక లేవు. మీకు మొన్న ఫార్ములాస్ నేర్పించిన కదా, వాటర్ ఫార్ములా చెప్పమ్మా. HIJKLMNO. నేను ఆల్ఫాబెట్స్ అడగట్లేదు, నేను వాటర్ ఫార్ములా అడుగుతున్నా. టీచర్ H2O చెప్పమన్నా. ఓహో, నేను చెప్పింది నీకు ఇట్లా అర్థమైందా? హెచ్ నుండి ఓ వరకు కాదమ్మా, అది H2O ఫార్ములా. కూర్చో. నెక్స్ట్ సాత్విక్, నువ్వు లేదా? ఒక 5గురు కలిసి ఒక గోడని 2 రోజులలో కట్టి, ఓకేనా? 10 మంది కలిసి అదే గోడని ఎన్ని రోజుల్లో కట్టగలుగుతారు? అఫ్షా చెవి, నువ్వు లేవా? నీ దగ్గర ఒక 5 ఇడ్లీలు ఉన్నాయి, అందులోంచి నాకు 5 ఇడ్లీలు ఇచ్చేసినావు, ఓకేనా? అప్పుడు నీ దగ్గర ఇంకా ఎన్ని ఇడ్లీలు ఉంటాయి? చట్నీ సాంబార్ ఉంటాయి టీచర్. నేను అడిగేది చట్నీ సాంబారే కాదు, ఇంకా ఎన్ని ఇడ్లీలు ఉంటాయి? నా దగ్గర 5 ఇడ్లీలు ఇచ్చేసినావు కదా, ఇంకెన్ని ఉంటాయి? చట్నీ సాంబారే మిగులుతుందా టీచర్? అట్లా కాదమ్మా, 5 ఇడ్లీలు ఉంటే నాకు 5 ఇచ్చినప్పుడు నీ దగ్గర ఏముండయి అంటే 0 ఉంటాయి. కూర్చో. నెక్స్ట్ వివేక్, నీ దగ్గర జాగ్రత్తగా విన్నా క్వశ్చన్. నీ దగ్గర 10 బర్రెలు ఉన్నాయి, సరేనా? నేను ఒక 12 బర్రెలు కొనిచ్చినండి. మొత్తం ఎన్ని బర్రెలు ఉంటాయి? స్కూల్కి రాకుండా టీచర్. స్కూల్కి రాకుంటివా? పో మరి, పో బర్రెలు కాసుకో. ఎడికిరా బర్రెలు రాసుకోమన్నా. కూర్చోరా. మనోజ్, నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, కొత్తగా వచ్చి. 8ని సగం చేస్తే ఎంతరా? నిలువుగా అడ్డంగా చేస్తావా నువ్వు? సరే, నీకు ఎట్లా అర్థమైతే అట్లా చెయ్యి. నిలువుగానేమో 3, అడ్డంగానేమో 0. నిలువుగా అడ్డంగా అట్లా నరకుడు కాదురా. 8లో సగం అంటే 4 అని చెప్పాలి. కూర్చో. లేదు చరిషా, మీకు స్మాలెస్ట్ బిగ్గెస్ట్ నేర్పించిన కదా. 0 పెద్దదా, 1 పెద్దదా? ఏది ముందు పుడితే అది పెద్ద టీచర్. ఏది ముందు పుట్టిందో మనం చూసినామమ్మ. 0 పెద్దదా, 1 పెద్దదా? అదే అర్థమైంది టీచర్, ఏది ముందు పుడితే అది పెద్ద. అదే అర్థమైనా. నీకు ఇప్పుడు 0 చాక్లెట్లు ఇచ్చిన అంటే ఎన్నున్నట్టు? 0 ఉన్నట్టు. ఒక చాక్లెట్ ఇచ్చిన ఎన్నున్నట్టు? 1 ఉన్నట్టు. చాక్లెట్ ఇస్తా, ఏం చేస్తావు? ఇప్పుడు 0 చాక్లెట్లు అంటే ఏమన్నట్టు? ఏమి ఇయ్యనట్టు, ఓకేనా? ఒక చాక్లెట్ అంటే ఒక చాక్లెట్ ఇస్తే తినేస్తావు కదా, అంటే 1 పెద్దది అన్నమాట. గౌతంలో టేబుల్స్ నేర్చుకున్నావు కదా. 2 ఎక్కం చెప్పు. 2 ఎక్కం 3 ఎక్కం 2. 2 ఎక్కం 2 మా దోశ కాలికి పుండు. 3 ఎక్కం 3 మా దోశ అంటున్నారు. ఇవేమెక్కాలరా? ఈ క్లాస్ అంటే నాకు నిజంగానే మైండ్ పంచర్ అవుతాడు. లక్కీ బెల్ కొట్టుకోరా. థ్యాంక్ యూ.